హాయ్ అండి. వెల్కమ్ టు మౌని గార్డెన్. ఇప్పుడైతే కొంచెం పుదీనా ఉందండి, పుదీనా కోసుకుంటాను. ఇక్కడ పాలకూర ఉందండి, పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. పుదీనా చూసారు కదా, నేనైతే చాలా హార్వెస్ట్ చేశానండి. ఇప్పుడు పుదీనా కూడా కోసుకుంటున్నానండి. ఇది కూడా కొద్ది కట్ చేయాలండి. ఇది కట్ చేస్తానండి. ఇప్పుడైతే పాలకూర ఉన్నది, ఇక్కడ కూడా ఉందండి. ఇది కూడా కోసేస్తాను. చూసారా, నిన్న కోసిన కూరగాయలు ఇవి అన్నీ కలిపండి. ఆకుకూరలు ఇవన్నీ తమ్ముడాలు ఇంటికి వెళ్తున్నానండి, అందుకు అడిగి పట్టుకెళ్దాం అనేసి కోస్తున్నాను అనమాట. చాలా రోజులు తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. చూసారా, ఇక్కడ కూడా ఉందండి. ఇక్కడ కూడా కొంచెం కోసేస్తాను. కొంచెం వచ్చేసానండి. చూసారా, కాకరకాయలు ఉన్నాయండి. ఇక్కడ కాకరకాయలు కూడా కోసాను. మీకు పుదీనా కోసి చూపిస్తానండి, ఎందుకంటే కట్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదండి, ఇంకొన్ని బుట్టలో పుదీనా కోసాను, కొన్ని కాకరకాయలు, కొంచెం పాలకూర కోసానండి. చూసారా, ఇదిగోండి. ఆకుకూరలు అయితే అలా వస్తూనే ఉంటాయండి. ఆకుకూరలు పెట్టండి, వంకాయలు పెట్టండి, కాయగూరలు పెట్టండి, మొత్తం అన్నీ అలా వస్తూనే ఉంటాయండి. ఏది కూడా మనం బయట కొనుక్కోవసరం లేదండి. చిన్నదో పెద్దదో కంటైనర్ పెట్టుకుంటే మనకి ఏదో ఒకటి ఆకుకూర అన్నది ఏదన్నది ఆటోమేటిక్గా అడికి అదే వచ్చేస్తాయండి. మనం వేసుకుంటూ ఒక్కసారి వేసుకుంటే అలా వస్తూనే ఉంటాయండి. కాకరకాయలు చూసారా, చిట్టి కాకరకాయలు, ఇంకొని పుదీనా, కరివేపాకు కూడా ఉందని కొద్దిగా కరివేపాకు కూడా కోస్తాను. చూసారా, ధనియాలు కూడా వేస్తానండి, కొత్తిమీరకి. మంచి స్మెల్ వస్తుందండి కరివేపాకు, ఇది బాగుంటుందండి. కరివేపాకు ఇంకేం కావాలండి మనకి, పొద్దున్నే ఇలా పొద్దున్నే ఏమైనా కూరగాయలు కావాలన్నా, ఆకుకూరలు కావాలన్నా ఇలా గార్డెన్లోకి వచ్చామంటే మనకి ఏదో ఒకటి దొరుకుతాయండి. ఇదిగో కరివేపాకు చూసారా, ఇది ఇప్పుడైతే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయండి, ఇవి కూడా కోసేయచ్చు. చూసారా, కాయలు గుత్తులలో ఉన్నాయి. ఒకటే మొక్క అండి ఇది.
అయిపోయినాయి కదండి గుత్తులు. ఇలా కోసేసుకోవచ్చు. ఇలాగ కట్ చేస్తానండి. ఇదిగోండి గుత్తులు చూసారా. అలా గుత్తులు అన్నీ గుత్తులు ఉన్నాయండి. ఇవన్నీ గుత్తులు కట్ చేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి చిగుళ్ళు వస్తాయి మట్టండి. ఇవన్నీ ఇవ్వండి ఇలాగా. ఇదిగోండి అయిపోయినాయి. ఇవన్నీ కట్ చేసేసుకొని మీకు చూపిస్తానండి. కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. ఇక్కడేమో కాకరకాయలు చూసారా. ఇది ఒక రకం కాయ పొడవుగా ఉంది. ఇక్కడేమో పొట్టు కాయలు కోసేస్తానండి. ఇది కూడా ఇదిగోండి కాకరకాయలు. ఇక్కడ దోసకాయ ఉంది చూసారా కాయ. ఇదిగోండి కాయ దోసకాయ. ఇది కూడా కోసేస్తానండి. కోసాను. అక్కడ కాయ ఉందండి ఇంకోటి. ఇదిగోండి ఇక్కడ కాయ ఉందండి దోసకాయ. ఇది కూడా కోసేస్తానండి. కట్ చేయాలనుకుంటా. కోసాను చూసారా. 2 దోసకాయలు అంత సైజు తయారైనాయో. ఇక్కడైతే చిన్న పిండి అండి. ఇది ఉంచేస్తాను. ఇది తయారవుతుంది. ఆ తయారైన 2 కోసానమాట అండి. వంకాయలు ఉన్నాయండి. గుత్తంకాయలు గుత్తులు చూసారా. వంకాయలు ఎన్ని ఉన్నాయో ఇవ్వండి. వంకాయలు కోసేస్తానండి. గుత్తులు ఉన్నాయండి. మా తోటలో 8-9 రకాలు ఉన్నాయండి వంకాయలు చూసారా. ఇదిగోండి ఇవి మటన్. ఇటు పక్క కూడా కాకరకాయలు ఉన్నాయండి. ఇవి కూడా ఎందుకంటే ఒకే మొక్క ఒక దాంట్లో పెడితే కూరకు రావు కదండి. అందు గురించి అండి మనం 2-3 మొక్కలు పెట్టుకుంటే అండి కాయలు కూరకన్నా సరిపోతాయి మటన్. ఇది పొట్టు కాకర అండి. సరే ఇది చూసారా. కిందంతా బకెట్ లైన్ పెట్టాను చూసారా. కిందంతా బకెట్ లైన్ పెట్టి మళ్ళీ పైగా ఈ మొక్కలు పెట్టాను అండి. ఇవన్నీ పుచ్చకాయ అండి. ఇది పుచ్చ మొక్క అండి. ఇది కంటైనర్. ఈ రెండిట్లకి మయని పైన ఇది పెట్టాను అండి. ఈ రెండిట్ల మయని పైన ఇది. అలాగే ఈ లైన్ అంతా కింద లైన్ అంతా అయి పెట్టి మళ్ళీ పైన లైన్ అంతా ఇలా పెట్టాను అండి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పాదులు కదండి. ఇటు పక్క మొత్తం అన్నీ ఒకే పక్కన పాకుతాయి అనేసి పెట్టాను అండి. అదొకటి ఎండ కదండి. ఎండాకాలం దగ్గర ఉంటేనే గమ్ముని మట్టి ఆరిపోకుండా మొక్క వెంటనే డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అండి. అందు గురించి ఏంటంటే మనం ఒకే వరుసలో ఇలా 2 వేసి బకెట్కి పైన ఒకటి ఇలాగ పెట్టాను అండి. ఇది చూసారా. ఎండ తగలదు మనకి, మొక్కలు డ్యామేజ్ అవ్వు. సో పాదులు కూడా అన్నీ ఒకే పక్కన పాకుతాయి అండి. నీట్గా ఉంటాయి. ఇదిగోండి ఇలా చూసారా. ఒకే వరుసలో అలాగా ఇది కూడా బిల్డింగ్ కూడా డ్యామేజ్ అవ్వకుండా కానీ పిల్లర్స్ మీద ఒక లైన్ ఒక వరుస పెట్టాను. ఒక వరుస మీద మొక్క అలాగా రెండిట్లకి అలా పెట్టాను అండి. ఏం డ్యామేజ్ అవ్వదండి. చూసారా. ఇది ఉండడం వల్ల మయం నీడగా ఉంది. నీడగా ఉండడం వల్ల మట్టి అన్నది గమ్మున ఆరిపోకుండా మొక్క డ్యామేజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది అండి. అందు గురించి నేను ఈ విధంగా పెట్టుకున్నాను అండి. చూసారా. స్టాండ్లు కూడా లేకుండా కానీ ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాం అండి. కింద ఇలాగా చూసారా. ఇవి చెక్కలు ఇవి అన్నీ వేసి పెట్టాను కింద. ఒక లైన్ డబ్బాలు పెడుతూ ఇంకో లైన్ ఏమో నేను ఇలా పెట్టుకున్నాను అండి. ఒకే స్టాండ్ మీద 10 రకాలు కాయగూరలు అయితే పెట్టాను తీగ జాతులు అన్నీ తీగ జాతులే. ఇదిగోండి. ఎందుకంటే కింద గ్రో బ్యాగులు అనుకోండి, దీని మీద ఇంకో గ్రో బ్యాగ్ నిలబడదు కదా. అందు గురించి కింద బకెట్లు ఉండడం వల్ల పైన గ్రో బ్యాగులు పెట్టుకున్నాను అండి. చూసారా. బాగుందండి. ఇది నేతిబీరండి. విత్తనాలకు ఉంచేసాను. విత్తనాల కోసం ఏమన్నా మనం తోటలో ఉంచుకున్న సీడ్స్ బేగ వస్తాయి కదండి. అందు గురించి ఇదొకటి. ఇక్కడ మామూలు బీర ఇది కూడా ఉంచేసాను విత్తనాలకి. ఎందుకంటే ఇక్కడ కూడా చిక్కుడుకాయలు ఉన్నాయి. మీకు చిక్కుడుకాయలు ఎన్ని ఉన్నాయో అన్నీ కోసి మీకు చూపిస్తానండి. అవి ఇవి 2 ఒకటే రకం మొక్కలండి. ఇవి ఇదిగోండి. ఇప్పుడైతే ఇన్ని కూరగాయలు కోసానండి. ఇదో రకం వంకాయలు, ఇదో రకం కొన్ని చెర్రీ టమాటాలండి, కాకరకాయలు, 2 దోసకాయలు, బీన్స్,
దొండకాయలు, ఒక బెండకాయ, చిక్కుడుకాయలు. చూసారా, ఈ మటన్ కొన్ని వచ్చినాయి, ఇలా పైకి వచ్చాను. కొన్ని అన్ని కూరగాయలు ఉన్నాయి, కోసేసాను మటన్. చూసారండి, ఇదేంటి మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ అండి.